పెద్దపల్లి బైపాస్ రోడ్డు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు పనులను సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులతో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ మణిహారమైనటువంటి బైపాస్ రోడ్డు పనులు మొదలు కావడం జరిగిందని, అందుకు సహకరిస్తున్న రైతు సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 12 కిలోమీటర్ల మేర పనులు మొదలు కావడం జరిగిందని, కొంతమేర కెనాల్ ఉండడం వల్ల పనులు జాప్యం కావడం జరుగుతుందని, త్వరలోనే అట్టి పనులు పూర్తి చేసి వీలైనంత తొందరలో బైపాస్ అందుబాటులోకి తేవడం జరుగుతుందని, ఇంకా ఏమైనా పనులు పెండింగ్ లో ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కోయ సిహర్ష ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, R&B అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నుగ్గిల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, సిఐ ప్రవీణ్ కుమార్, SI, R&B అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి బైపాస్ రోడ్ నిర్మాణం పనులు ప్రారంభమైనాయి. దానికి సంబంధించి నేను సంబంధిత ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు మొన్నన గారు, అదేవిధంగా కాంట్రాక్టర్ ప్రదీప్ గారు, R&B జేఈ గారు, మరి మిగతా ఈ పరిసర ప్రాంత గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు అందరం కలిసి మరి రోడ్డును సందర్శించడం జరిగింది. మరి అక్కడక్కడ కొంత ఇబ్బంది ఏమైనా ఉందా అని చెప్పి చూసినప్పుడు ప్రధానంగా ఇవాళ ఏంటంటే ఈ రోడ్ వెంబడి ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగా సహకరిస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే త్వరలో ఆర్డీఓ గారు ఇప్పుడే డిస్కస్ చేసి త్వరలో వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ల్యాండ్ ఎంత అవుతుంది, అంటే వాళ్ళకు భూమి పోయే దాంట్లో వాళ్ళకి ఎంత ఒక్కొక్క రైతుకి ఎంత డబ్బులు వస్తాయనే విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక 10 to 15 days మధ్యలో మా ప్రక్రియను పూర్తి చేసుకొని ఇప్పటికీ 30 feet రోడ్ కూడా ముగ్గురు కాంట్రాక్టర్ ప్రదీప్, తర్వాత హనుమంతరావు గారు, తర్వాత మల్క రాజేశం గారు మరి ఇప్పటికే మొదలుపెట్టి దాదాపు అనుకుంటా 9 కిలోమీటర్లు కూడా లింక్ కంప్లీట్ అయింది. ఇక మిగతా అటొక 1.5 కిలోమీటర్న్నర అటు ఉంటుంది, ఇంకొక 1 కిలోమీటర్ రోడ్డు ఇటు లింక్ ఉంటుంది. అవి కూడా ఏంటంటే ఈ ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించి నోటీసులు పూర్తి అలైన్మెంట్ పూర్తి అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అది క్లియర్గా కన్ఫర్మ్ అయిన తర్వాత మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఆ రైతులను కూడా మాట్లాడతాం. ప్రతి రైతుకు కూడా ఏ రైతుకు నష్టం కానీ ఏ రైతుకు కూడా నష్టమయ్యేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఇది ఎట్లా అంటే ఇవాళ ఒక రైతు 2 acres ఉంటే ఒక 5 గుంటలు 10 గుంటలు ల్యాండ్ పోతే ఇది భవిష్యత్తులో నేను అనుకుంటా ఒక 20-25 times పెరుగుతుంది. అంటే ఒక 20 times పెరుగుతుంది. అంటే ఇవాళ ఈ రోడ్డు రాదు అనుకున్నప్పుడు 56 లక్షల రేటు ఉన్నటువంటి ల్యాండ్ ఇప్పుడు ఈ రోడ్డు రావడంతో ఒకటేసారి నేను అనుకుంటే 3-4 కోట్లు అయింది. 3 నుంచి 4 కోట్లకి ఇప్పుడు ఇది రోడ్ ఫస్ట్ రోడ్ వస్తుంది అన్నది. ఇంకా రేపు రోడ్ అయిపోయిన తర్వాత మినిమం 10 CRకి వెళ్ళిపోతుంది ఇది ఏరియా అంతా కూడా. కాబట్టి రైతులందరూ కూడా సహకరించాలి. ఇది పెద్దపల్లి పట్టణానికి ఇది ఒక మణిహారం. భవిష్యత్తులో ఏంటంటే మనం ఎక్కడ దేశం మొత్తంలో చూసుకున్నా, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా, ఎక్కడైతే బైపాస్ కానీ రింగ్ రోడ్ కానీ ఎక్కడైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలోనే మన నూతనంగా కొత్త వెంచర్లు, తర్వాత కొత్త మళ్ళా కన్స్ట్రక్షన్లు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది చరిత్ర అని చెప్పేది. అంటే సైంటిఫిక్గా కూడా జనరల్గా రోడ్ ఎక్కడ ఉంటే జనాలు కూడా అటుదిక్కే పోయి కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ. కాబట్టి దీనికి అందరూ సహకరించి మన పెద్దపల్లి ప్రాంతానికి, పెద్దపల్లి పట్టణానికి జిల్లా కేంద్రం కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, దీనికి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి సంబంధిత రైతులకు కూడా ఎవరికి కూడా మరి నష్టం కాకుండా చూసేటువంటి ప్రయత్నాన్ని మరి నేను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరం కూడా ప్రయత్నం చేస్తాం.